అనే టైటిల్ రివీల్ అయ్యింది. అండ్ బ్యాడ్ గర్ల్స్ గా కనిపించబోతున్న హీరోలు మన ముందుకు వచ్చారు. అండ్ ఫైనల్లీ మోషన్ పోస్టర్ ని కూడా చూడడం జరిగింది. సో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని ఎంటర్టైనింగ్ గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మున్నా గారు ఈసారి కంప్లీట్ గా జాన్రా మార్చినట్టు అనిపిస్తోంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమాతో మా ముందుకు వస్తున్నారు అని చెప్పి. ఇంటికి మోషన్ పోస్టర్ చూసిన తర్వాత మాకు ఇంకో కొత్త డౌట్ వచ్చింది. ఏంటంటే గుడ్ గర్ల్స్ బ్యాడ్ గర్ల్స్ గా మారారా, బ్యాడ్ గర్ల్స్ గుడ్ గర్ల్స్ గా మారారా, అసలు వీళ్ళలో గుడ్డా బ్యాడా అనేది తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట. మొత్తానికి గర్ల్స్ అందరూ కలిసి మలేషియా అయితే వెళ్ళారని అర్థమైంది. సో మలేషియా వెళ్ళి ఏం చేశారు అనేది ఐఎమ్ ష్యూర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ గా ఉండిపోతుంది అని చెప్పేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనూప్ రూబెన్స్ గారు, మున్నా గారు అండ్ ది ఆస్కార్ విన్నింగ్ చంద్రబోస్ గారు, వీరి ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటే మళ్ళీ ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు అనే ఎక్స్పెక్టేషన్స్ మాలో వచ్చేసాయి అనూప్ గారు. అండ్ ఐఎమ్ షూర్ ఆల్రెడీ ఇక్కడ మేము ఒక మ్యూజిక్ ట్రాక్ విన్నాము అండ్ అఫ్ కోర్స్ మేము మోస్ట్లీ పోషన్ చూసాం కాబట్టి ఐ థింక్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్కేల్ లో మా ముందుకు రాబోతుందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు, మళ్ళీ ఒకసారి ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో మా ముందుకు వస్తున్నందుకు. అండ్ మిస్సింగ్ చంద్రబోస్ గారు హియర్ టుడే. అండ్ ఎస్, మరి ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో చాలా మంది కొత్త యాక్టర్స్ అండ్ వెరీ ఆస్పైరింగ్ యాక్ట్రెసెస్ మన ముందుకు వస్తున్నారు అని ఇందాకే మీకు చూస్తే అర్థమై ఉంటుంది. అయితే ఈ సినిమాకి ఇంకా ఎలాంటి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు, ఇంకా ఎలాంటి యాక్టర్స్ ని మనం చూడబోతున్నాము, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే మీకు అందరికి ఈ పాటికి అర్థమైతే ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి మున్నా చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ వివరాలని మున్నా గారే చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ, సో డైరెక్టర్ మున్నా గారికి డైరెక్ట్ గా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అప్పుడే మనందరికీ తెలుస్తుంది ఈ సినిమాలోని మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించిన డీటెయిల్స్ అన్ని కూడా. సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ మున్నా గారు, వెల్కమింగ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మున్నా గారు ప్లీజ్ వెల్కమ్. ఓకే, టీమ్ బ్యాడ్ గర్ల్స్. ఓకే, మీరు బ్యాడ్ బాయ్ అని కదా వేసుకుని రావాలి, గుడ్ బాయ్. ఓకే, సో మున్నా గారు రెస్పాన్సిబిలిటీ మీకే అప్పచెప్తున్నాను, ఎందుకంటే మీరు టైటిల్ లో ఎలా అయితే సస్పెన్స్ మెయింటైన్ చేశారో మా టీమ్ లోని మిగతా వాళ్ళ గురించి కూడా అలాగే ఇంకా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సింది ఉంది కాబట్టి అదేదో మీ ద్వారా చెప్తే నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఓవర్ టు యూ మున్నా గారు. ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ వచ్చారు, చంద్రమోహన్ రెడ్డి, శివనారాయణ అండ్ కృష్ణ చైతన్య. అండ్ మా అందరికి న్యూ ఏజ్ డైరెక్టర్స్ అనే గ్రూప్ ఉంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉంటాం. సీరియస్లీ కానీ మీ ముగ్గురు వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాం, మా హీరోస్ ముందు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. అండ్ బ్యాడ్ గర్ల్స్ ఈ సినిమా ఆడిషన్ సబ్జెక్ట్ అంతా రాసేసాక ఆడిషన్ ఒక 250 రివ్యూలు చేశాను మినిమం. అందులో చాలా చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరిని పరిచయం చేస్తాం. ఇది ముందు ముందు ఇండస్ట్రీలో దే విల్ రూల్. చాలా మంచి యాక్టర్స్. ఫస్ట్ వెంకటలక్ష్మి, అది ఈస్ట్ గోదావరి క్యారెక్టర్ ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి. నా క్లాస్మేట్ వెంకటలక్ష్మి ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటాయి. సో అమ్మాయి పైటిక్ అంచల్ గౌడ, శివన్ బెంగళూరు. చాలా మంచి యాక్టర్స్. క్లాప్స్. అంచల్, హార్టీ వెల్కమ్ టు యూ. వెంకటలక్ష్మి వెల్కమ్. సో ఈ అమ్మాయిని ఆడిషన్ కూడా చేయలేదు, ఇలా వచ్చినంటే సెలెక్ట్ అయిపోయింది ఈ అమ్మాయి. తర్వాత ఆడిషన్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ పాయల్ ఫ్రమ్ బెంగళూరు, మల్లేశ్వరి క్యారెక్టర్ శ్రీకాకుళం క్యారెక్టర్ ఈ అమ్మాయిది. Yes, Payal Chengappa is here. Hearty welcome to you. తర్వాత రోషిని ఫ్రమ్ ముంబై అని చెప్పాలా, పంజాబ్ అని చెప్పాలా, ప్రస్తుతం ముంబై. ఆమె రోజీరెడ్డి క్యారెక్టర్ చేసింది, తెలంగాణ క్యారెక్టర్ చేసింది. వెల్కమ్ వెల్కమ్ రోషిని, హార్టీ వెల్కమ్ టు యూ. సో తర్వాత మన తెలుగు అమ్మాయి, అంటే అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం కానీ ఒక్క తెలుగు అమ్మాయిని ఉంటే బాగుంటుంది, తెలుగు ఇంచక మాట్లాడుతుంది ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకున్నా. యష్ణ అని చెప్పి మన తెలుగు అమ్మాయి. సో ఎంత మంచి యాక్ట్రెస్ అంటే చాలా మంది తెలిసి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి రాయలసీమ క్యారెక్టర్ చేసింది, మెర్సీ. సినిమా అంతా అయిపోయాక వీళ్ళ పేర్లు మర్చిపోతారు, ఈ క్యారెక్టర్స్ గుర్తుంటాయి మీ అందరికి. సో అంత మంచి యాక్ట్రెస్. సో మా హీరోస్ అంతా కదా క్లాప్స్ కొడండి. బ్యాడ్ గర్ల్స్ గా కనిపించబోతున్నటువంటి మా నలుగురు హీరోలకి హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు చెప్తాను కదా. నమస్తే అండి, మీరు మిత్రులందరూ క్షమించండి దయచేసి. ఇక్కడ చాలా పెద్ద పెద్దలు ఉన్నారండి, వాళ్ళందరి ముందు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఈ బ్యాడ్ గర్ల్స్ కదండి, బ్యాడ్ బాయ్ ఆయన బ్యాడ్ డైరెక్టర్. నాకు హీరోయిన్ చెప్పాడండి, నేను గ్యాప్ అది ఏం వేసుకుని వచ్చా,
మలేషియా తీసుకెళ్లారు, కాశ్మీర్ తీసుకెళ్లారు, మంచులు దించాడు, నీళ్ళల్లో ముంచాడు, రకరకాల టార్చర్లు చేశాడు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు బ్యాడ్ గైస్, అటు బ్యాడ్ గైస్, అలా అనగాలి ఇలా మాట్లాడవచ్చు. సార్ శివ సార్ మీరు న్యాయం చెప్పండి, శంభు సార్ మీరే న్యాయం చెప్పండి, దేవ్ సార్ మీరే న్యాయం సార్, అనూప్ సార్ ఏంటి సార్ ఇవన్నీ నాకు అర్థమే కావట్లా. మీ దగ్గర నుంచి ఇదంతా జరిపించారా? అది చంద్రబాబు సార్ ఏరి, చంద్రబాబు సార్ ఏరి, మీరెందరే ప్రేక్షకులారా, డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్ మీరే నాకు న్యాయం చెప్పాలా? మీరు చాలా చూసారా సార్ ఈ డబల్ యాక్షన్ మన షర్టు బండి చెప్తున్నారు వచ్చి సార్ ఎవరికి ఇంత న్యాయం చెప్పించాం సార్. అలా కాదు, ఈ పోస్ట్ ఇంత పెద్ద పోస్ట్ లో మీరు ఉన్నారా బాబు, మీరు లేరని ఎవరు చెప్పారు? తప్పనమ్మా, అదే అర్థం కదా, ఒకసారి తప్పుకోనమ్మా, తప్పుకోండి. ఈ పోస్టర్ లో మీరు ఉన్నారు, ఇంకా చూడండి ఉన్నారు, మీరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. చేసుకుంటారా అనుకుంటారు, చెప్తా ఈ బాబోయ్ అనుకుంటారు, ఉన్నారు హింట్ ఇచ్చా, ఉన్నారు రండి. మీరే తొందరపడి వచ్చారు చెప్పనా? ఆ బిల్డింగ్ కిటికీలను చూస్తున్నారా వాళ్ళు? చదవండి, ట్యాగ్ లైన్ కెమెరా జూమ్ వేసుకోండి. ఇదేంటిది? కానీ చాలా మంచి ఎవరాలు బ్యాడ్ గా చాలరా, మీ ఇద్దరు మంచోళ్ళు. మంచి కలిసా పుట్టలేదు మీరు అసలు ఇది చొక్క, ఇది ప్యాంట్ అన్నట్టు, ఇది ఆంచల్, ఇది బెంగళూరు, అది ఒకటి పంజాబ్, ఒకటి లోకల్. మాప్పుడు చెప్పలే అలా కాదు, ఇదిగో నేను ఫంక్షన్ పెట్టి పెద్ద పెద్ద హీరోస్ ఇద్దరిని పిలిచి ప్రెస్ మీట్ పిలిచి ఈయన నా హీరోస్ అని పరిచయం చేద్దాం అనుకున్నాను. హీరోలు పరిచయం చేద్దాం సార్, డైరెక్టర్లు ఉన్నారు కదా ముందు. నేను ఇంకా పెద్ద ప్లాన్ చేశాను, మళ్ళీ శివాళ్ళు మళ్ళీ వస్తానన్నారు, చవితి వాళ్ళు మళ్ళీ వస్తారు, పార్క్ హైత్ లో పెద్ద సెటప్ లైవ్ ఎన్డీటీవీ కూడా వస్తానన్నారు వాళ్ళు. మీరు నేను సెపరేట్ ప్రోగ్రామ్ పెట్టి మిమ్మల్ని స్లో మోషన్ లా నడుచుకుంటూ వస్తే అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా. బాగా తప్పితు కూడా వచ్చేసారు, అలా చేశారు మీరు, రైటర్ అన్న మిస్ చేశారు. ప్రస్తుతానికి బ్యాడ్ గర్ల్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళు. ఓకే, మా ఊళ్ళు కూడా సార్ క్లాస్ కొట్టండి. మంచి ఇంట్రడక్షన్ మిస్ చేసుకున్నారు. ఈ అబ్బాయి పేరు జోసెఫ్, ఈ అబ్బాయి పేరు మైన్. ఈసారి సీరియస్ చెప్తున్నా, చాలా మంచి యాక్టర్. మొన్నే శ్వాస కూడా చెప్పాడు, యూట్యూబ్ లో కూడా వైరల్ అయ్యింది. 10,000 ఎంత ఇచ్చినట్టున్నా కదా దానికి వైరల్. చాలా మంచి యాక్టర్ అండి. పవన్ సాధన నా ఫ్రెండ్ ఒక వీడియో చేశాడు, ఎప్పుడో 8 months బ్యాక్ చూశాను. క్యారెక్టర్స్ ఎవరు చేస్తే బాగుంటది ఈ క్యారెక్టర్ అనేటప్పుడు సడన్ గా వీడియో హీరో 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 సడన్ గా గుర్తొచ్చింది. ఈ అబ్బాయిని పిలిచి సెలెక్ట్ చేశాడు, క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. ఈ అబ్బాయికి చాలా మంచి యాక్టర్. సినిమా ఈ అబ్బాయి వచ్చినప్పుడు మ్యాటర్ తిరిగిపోతుంది. అలాగా నీకు ఇంకా రాలేదంటే అక్కడ తొందర ఎక్కువ ఆయన. ఈ అబ్బాయి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నమస్తే పో అని ఒక వీడియో చేస్తా ఉంటుంది కుర్రాడు. చాలా మంది నిదట్లో కూడా కళ్ళ వస్తూ ఉంటుంది. సో చాలా మంచి యాక్టర్, ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పేరు సూర్య. క్లాస్ అదిగో పెట్టావా మనిషిని ఎంత ఇచ్చావు? మీ తమ్ముడే ఆడిపోయాడు సార్, మా ఊళ్ళు కూడా పెళ్లి సార్ డబ్బులు పెట్టి కొంటూ వచ్చేవాళ్ళు మనుషులు కాదు, ప్రేమతో సంపాదించుకున్నారు. ఈ డైలాగ్ సినిమాలో. సో సూర్యదేవరా అండ్ మోహన్ ఆర్ హీరో. సూర్యదేవరా కాదు, రోహన్ సూర్య. రోహన్ సూర్య మేము కొత్తగా ఇచ్చాము. అది చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ, బాగా అనిపించింది. సో ఎస్, ఇప్పుడు దాకా వీళ్ళని హీరోలు అన్నారు, ఇప్పుడు వాళ్ళు హీరోలు అంటున్నారు. మున్నా గారు ఓకే. సో మీరు కూడా హీరోలు అని అనిపించుకోవాలి అంటే వాళ్ళు అందరూ టైటిల్ వేసుకుంటున్నారు. సో మేము తీస్తామా అంటే మేము చూడరా ప్లీజ్ రా. లైవ్ వెళ్తాము, దీనికి సెన్సార్షిప్ లేదు. కిందికెళ్ళి అర్జున్ థ్యాంక్ యూ అండి, మా టైటిల్ కూడా రివీల్ చేసినందుకు థ్యాంక్ యూ. పార్క్ ఇంటరాక్షన్ మున్నా గారు, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు వెల్కమ్ ప్రొడ్యూసర్స్ డెఫినెట్ గా. సో నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్విఎల్ క్రియేషన్స్ అండ్ ప్రశ్విత ఎంటర్టైన్మెంట్స్, ఈ 3 బ్యానర్ల పైన మనకి చిత్రాన్ని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ శశిధర్ నల్లా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. అలాగే ఇమ్మడి సోమనరసయ్య గారికి వెల్కమ్, అండ్ రామశెట్టి రాంబాబు గారు, అలాగే రావుల నరేష్ గారు. ఈ 4 వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ ని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఓకే.
డిఓపి గణేష్. ఎస్ గణేష్ గారు. కెమెరామెన్, అద్భుతమైన కెమెరామెన్. అండ్ నా ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి గారు కూడా ఎక్కడ ఉన్నారు, వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాను. నాగేష్ రెడ్డి టీషర్ట్ చదివినా. సో వీళ్ళందరి గురించి చెప్తాను. ఫస్ట్ నా డిఓపి గురించి చెప్పాలి. బోయిపాటి గారికి మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అనమాట. సో సూపర్ కెమెరామెన్. ఫ్యూచర్ లో నేను గంటలో అవుతుందంటే అరగంట తీసేవాడు, 2 రోజులు అంటే 1 రోజులో చేసేసేవాడు. అంత ఫాస్ట్ కెమెరా నేను ఎక్కడ చూడలేదు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాడ్ గర్ల్స్ వెనకాల చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ మంచి వాళ్ళు అందరూ వీళ్ళు. తర్వాత ఇమ్మడి నర్సయ్య గారు చాలా మంచి ప్రొడ్యూసర్. నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారో ఆయన కూడా అలాగే ఉన్నారు, సేమ్. కాబట్టి యూట్యూబ్ లో చూడండి. సో చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేమందరం కంటిన్యూస్ గా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి బాగా అంటున్నారు. ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ వల్ల సినిమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈయన పరిచయం కారణం ఈయన రావు రమేష్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నిన్న చాలా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయని కోరుకుంటున్నాను. చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఓకేనా? సో తర్వాత రామ్రాజు గారు అండి. ఈయన ఏలూరు. ఈయన చాలా మంది, అంటే ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, నాకు ప్రొడ్యూసర్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యిందన్నమాట. ఇలా చూసిన వెంటనే ఈయన ప్రొడ్యూసర్ నేను ఫిక్స్ అయ్యాను. అదృష్టం చేస్తే వాళ్ళకి నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో కథ చెప్పకుండానే ఇంచుమించు ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వీళ్ళందరూ నాతో నెక్స్ట్ సినిమా కూడా కమిట్ అయ్యారు ఆల్రెడీ. నేను కూడా ఫ్లాట్ కి అపార్ట్మెంట్ కి డబ్బులు ఇచ్చేసాను. సో నగేష్ నా సినిమా ఎడిటర్. ఇంకొక 5 నిమిషాలు కట్ చేద్దాం సినిమా నేనంటే, సార్ 5 నిమిషాలు ఉంచాను సార్ అని రివర్స్ అన్నమాట. చాలా బాగుంది సినిమా అని ఫస్ట్ ఎనర్జీ ఇచ్చింది తినే నాకు. నగేష్ థ్యాంక్ యూ. టీషర్ట్ సరిపోయింది, బాగుంది, వెరీ గుడ్. అండ్ తర్వాత నా క్లాస్మేట్, అందరం ఫ్రెండ్స్ లో ఉన్నాం అంటారు కదా ప్రొడ్యూసర్. ఈ నిజంగా నా ఫ్రెండ్ ఎంసీఏ. ఇద్దరు కలిసి చదువుకున్నాం. నాతో పాటు నా కన్ను కూడా కన్నాడు. ఈ సినిమా ఎక్కడానికి కారణం వీడే. ఇద్దరం సాఫ్ట్వేర్ జాబ్ లో వదిలేసి వచ్చాము. సో నేను ముందు వచ్చాను, తర్వాత తను వచ్చాడు. అండ్ ఇంకొక అన్సంగ్ హీరో కవిత. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్వెస్టర్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, అలా వర్క్ ఫ్రమ్ లండన్. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఏడి కింద పనిచేసింది, రైడర్ కింద పనిచేసింది. సో బ్యాట్ గా వెనకాల ఉన్న బ్యాట్ గా అమ్మాయి. సో స్క్రిప్ట్ లో నన్ను కరెక్ట్ చేసేది, పోస్టర్ డిజైనింగ్ కానీ ఐడియాలు అన్ని తన లండన్ నుంచి పనిచేసేది. థ్యాంక్ యూ. అంటే ఇండియా టైంలో పనిచేసేది లండన్ లో. థ్యాంక్ యూ. సో వెంకటలక్ష్మి ఇక్కడే ఉంది నా ఫ్రెండ్. తన వల్ల ఈ నలుగురు క్యారెక్టర్ ఒక అమ్మాయి తండ్రి. థ్యాంక్ యూ వెంకీ. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా మాట్లాడే ధైర్యం చేస్తారా ప్రొడ్యూసర్స్ ఎవరైనా? మనం మళ్ళీ దీని గురించి స్పీచెస్ లోకి వెళ్దాము. ఫస్ట్ మనం అందరినీ స్టేజ్ పైకి పిలిచి ఫోటో సెషన్ కి వెళ్ళిపోదాము. మోయిన్ అండ్ సూర్య ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, ఒక్కసారి మనకి టీం అందరూ ఇక్కడ ఉన్నారు, కానీ ఇంకొక వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఫ్రమ్ ద టీమ్ అను ప్రోగ్రామ్స్ గారు కూడా స్టేజ్ పైన జాయిన్ అయితే బాగుంటుంది. ఒక్కసారి టు వెల్కమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అను ప్రోగ్రామ్స్ గారు. నీలి నీలి ఆకాశం లాంటి అమేజింగ్ సాంగ్ తర్వాత మరొకసారి ప్యాక్ గర్ల్స్ తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. సో టీమ్ అయితే స్టేజ్ పైన ఉన్నారు. ఇక్కడ ఒక ఫోటో, ఇఫ్ యూ వాంట్ గ్రూప్ ఫోటో బిఫోర్ కాలింగ్ అవర్ వండర్ఫుల్ గెస్ట్స్ ఆన్ స్టేజ్. గర్ల్స్ కూడా ఎస్, విత్ ద ఫ్రెండ్. నేను ముందుంటా. ఒక్కసారి ఫోటో. సో గెస్ట్ లను పిలిచే ముందు టీం అందరూ ఎలాగో స్టేజ్ పైకి వచ్చారు కాబట్టి ఒక్క గ్రూప్ ఫోటో ఇచ్చేద్దాము.
ఓకే, సో మరి ఇప్పుడు మన బ్యాడ్ గర్ల్స్ ని విష్ చేయడానికి వచ్చినటువంటి మా గుడ్ బాయ్స్ ని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో ముందుగా ఫస్ట్ గుడ్ బాయ్ కృష్ణ చైతన్య గారికి సాధారణ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో లిరిసిస్ట్ గా ఎన్ని అద్భుతమైన పాటలు మనకి ఇచ్చారో, డైరెక్టర్ గా అంతే అద్భుతమైన చిత్రాలు కూడా మనకి అందించినటువంటి కృష్ణ చైతన్య గారికి హార్టియస్ట్ వెల్కమ్. సార్ నేను ఇంట్రొడక్షన్ ప్రిపేర్ అయ్యాను సార్. శివాని రోణ గారు అండ్ మన నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ చందు మొండెట్టి గారు, ఈ సంవత్సరం తండూల్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మనకు అందించిన చందు మొండెట్టి గారికి, అండ్ అఫ్ కోర్స్ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ బ్యూటిఫుల్ చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ తెలుస్తాను. అండ్ నౌ రిక్వెస్టింగ్ భద్రం గారు టు ప్లీజ్ జాయిన్ ద ఫోటో ఆప్ సెషన్ ఆన్ స్టేజ్. ఇవాళ మన బ్యాడ్ గర్ల్స్ టీమ్ ని విష్ చేయడానికి వచ్చిన భద్రం గారికి వెల్కమ్. ఎస్, ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ద మీడియా. కలర్ఫుల్ గా ఉంది వాళ్ళ ఫ్రేమ్. ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే నిలబడితే అండ్ ఐ థింక్ ఇదే ఫ్రేమ్ లోకి ఒక్కసారి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎంటర్ అయిపోతే ఒక ఫోటో, ఒక బిగ్ గ్రూప్ ఫోటో కూడా వచ్చేస్తుంది కాబట్టి బాగుంటుంది. మన ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ కూడా కాబట్టి ప్లీజ్ ఇదో ఇక్కడ ముందు కూడా చాలా ఖాళీ ఉంది, ముందుకు వచ్చేసేయండి కొంతమంది ప్లీజ్. ఎస్, ఒక బిగ్ ఫోటో ఇంక్లూడింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్. రోజా గారు కాస్ట్యూమ్ డిజైనర్, ప్లీజ్ వెల్కమ్. ఇంకా ఇక్కడ ఎల్లో టీషర్ట్లు కనిపిస్తున్నాయి అంతేనా? ఓకేనా? యా, వన్ గ్రూప్ ఫోటో.
ఓకేనా?